విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఇప్పుడు చూద్దాం. వరకే కాకుండా శ్రీకాకుళం జిల్లాకి కూడా వచ్చే విధంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ ని భవిష్యత్తులో అన్ని రకాలుగా కూడా నిర్మిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. యాక్చువల్గా కల్చరల్ డిజైన్స్ కూడా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మన ముగ్గులు కానీ మన తాలూకా కల్చరు ట్రెడిషన్ అది కూడా ఉట్టిపడేలా ఇక్కడ ఇంటీరియర్స్ను కూడా మనం డిజైన్ చేయడం జరుగుతుంది. అది కూడా చాలా చక్కగా ఒక ముందు చూపుతో మన తాలూకా ప్రాంతాన్ని ప్రతిబింబించేలా ఆ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా రన్వే లెంత్ 3.8 కిలోమీటర్స్ ఉంది. దేశంలో పెద్ద ఎయిర్పోర్ట్ల తాలూకా రన్వేలు ఎంత పొడవుగా ఉంటాయో అంత పొడవైనటువంటి రన్వే ఇక్కడ మనం నిర్మించుకున్నాం. అంటే కేవలం రేపు భవిష్యత్తులో ఉండే డిమాండ్కే కాకుండా పెద్ద ప్లేన్స్ కూడా ఇక్కడ ల్యాండ్ అవ్వాలనంటే ముందు చూపుతో పెద్ద రన్వేని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. కాబట్టి సుమారు 40 మిలియన్ కెపాసిటీ ఉండే ఎయిర్పోర్ట్గా ఇది తయారు చేయొచ్చు మనం భవిష్యత్తులో కూడా. విశాఖపట్నంకి ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు పూర్తిగా ఇక్కడ ఉండే డిమాండ్ని కేటర్ చేసే విధంగా ఈ ఎయిర్పోర్టు మనకందరికీ కూడా ఉపయోగపడబోతుంది. వీలైనంత త్వరగా చేయాలనే ప్రయత్నంతో ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్లు కూడా చేస్తున్నాం. చాలా సాటిస్ఫాక్టరీగా వాళ్ళు కూడా సహకరిస్తూ అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు నడిపిస్తున్నారు. జిఎంఆర్ సంస్థకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే స్థానికంగా చిన్న సమస్యలు మా దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొని రావడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి స్థానిక ఎంపీ గారు అప్పలనాయుడు గారు, అలాగే మంత్రివర్యులు శ్రీనివాస్ గారు, కలెక్టర్ గారు అందరితో కూడా ఎప్పటికప్పుడు డిస్కస్ చేసి ఇది కూడా మనం ఇంకా కొంచెం డెప్త్లోకి వెళ్ళి సమస్యలు ఎందుకు వచ్చాయని చూస్తే గత 5 సంవత్సరాలు అప్పుడుండేటటువంటి ప్రభుత్వం దీని మీద సరైనటువంటి దృష్టి పెట్టకొకటి, రెండోది జెన్యున్గా ఏ సమస్యను కూడా డీల్ చేయాలన్న ఆలోచన కూడా అప్పుడు లేదు. అందుకనే ఏ సమస్యను పరిష్కరిద్దామని జెన్యునిటీతో మనం వెళ్తే ఎక్కడికక్కడ అవినీతి కార్యక్రమాలు కానీ లేకపోతే అవకతవకలు కానీ ఇవి కూడా కొన్ని కనబడుతున్నాయి. అయితే మాకు కావాల్సింది ఫస్ట్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి. ఎవరైతే ఎయిర్పోర్ట్ కోసం కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళెవరు కూడా నష్టపోకుండా ఉండాలి. ఆ ఉద్దేశంతో మేము కూడా డిస్కస్ చేస్తున్నాం. ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టి ఈ ఇష్యూస్ని ఎలా సెటిల్ చేయాలో ఒక డైరెక్షన్ తీసుకొని ముందుకు కూడా నడుస్తామని స్థానిక ప్రజానికం ఎవరైతే వాళ్ళు కూడా దీంతో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మన ప్రాంతం ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాల కోసం ఎంతో ఆరాటపడుతున్నారు. మనం ఈ జిఎంఆర్ సంస్థతో కూడా మాట్లాడాం. ఎక్కడికెక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా మన ప్రాంతంలో పెట్టి స్థానికంగా ఉన్నటువంటి యువకులకి ఇక్కడ క్రియేట్ అయ్యేటటువంటి ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అత్యధికంగా మన ప్రాంత వాసులు అడ్వాంటేజ్ తీసుకునే విధంగా ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఆ ట్రేడ్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇక్కడే సెంటర్స్ పెట్టి ప్రమోట్ చేయాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అది కూడా రానున్న కాలంలో అది స్టార్ట్ చేస్తాం. దాని బెనిఫిట్ అంతా కూడా మన ప్రాంత వాసులకే దక్కుతుందని కూడా తెలియజేస్తున్నాను. నేను ఎయిర్పోర్ట్ మంత్రిగా, సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా దేశంలో ఎక్కడ తిరిగినా ఎక్కువగా మన ప్రాంత వాసులే కనబడుతున్నారు. ఆఖరికి ఢిల్లీ లాంటి ఎయిర్పోర్ట్లో కానీ నార్త్లో కానీ ఈస్ట్ వెస్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువ మంది మన ప్రాంత వాసులే అక్కడ కనబడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా లోకల్గా ఎయిర్పోర్ట్ కానీ డెవలప్ చేసుకోగలిగితే వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ వస్తుంది. లోకల్గా వాళ్ళు కూడా వచ్చి ఇంటి దగ్గర నుంచే పని చేసుకునే అవకాశం దక్కుతుంది. కాబట్టి దాని మీద కూడా ఒక ఫోకస్ పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అలాగే మనకి ఏటీసీ టవర్ దగ్గర కూడా బిల్డింగ్ పూర్తయితే మా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ తాలూకు కూడా సెటప్ అక్కడ పెట్టుకోవాలి. వాళ్ళ నుంచి కూడా అధికారులు వచ్చి ఆల్రెడీ ఎక్విప్మెంట్ సెటప్ అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. ఈరోజు టైం కన్నా ముందే నడుస్తున్నాం కాబట్టి చాలా పాజిటివ్గా ఉంది. అనుకున్న విధంగానే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకునేలా గర్వపడేలా ఎయిర్పోర్ట్ పూర్తి చేయాలన్నది మా తాలూకు ఆలోచన. దానికి అనుగుణంగా ఆన్ టైం బిఫోర్ టైమే కంప్లీట్ చేస్తామని మరొకసారి మీడియా ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చెప్పినట్టు